తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో శనివారం గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ పాషం సునీల్ కుమార్ మరియు ప్రగతి సేవ సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన వృద్ధులకు వసతి గృహం మరియు ఫ్రిడ్జ్లను ఆయన ప్రారంభించారు. అనంతరం మెడనూరు సురేష్ రెడ్డి దాతృత్వంలో జరుగుతున్న అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రగతి సేవ సంస్థ ఎన్నో మంచి కార్యక్రమాలను చేపడుతుందని, అందులో తన సభ్యుడిగా ఉండటం ఎంతో గర్వించదగ్గ విషయమని, సంస్థకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని, ఇటువంటి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు ప్రగతి సేవా సమస్య అధ్యక్షులు కడివిడి చంద్రశేఖర్కు ఎంతో కృతజ్ఞతలు అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు కడివెట్టి చంద్రశేఖర్, వేలసరి గోపాల్ రెడ్డి, వాంకడి రామ్మోహన్ రావు తదితరులు ఉన్నారు. ओम सहस्री शीर्षं देवं विश्वाक्षं विश्वसंभवं विश्वं नारायणं देवं अक्षरं परमं पदं विश्वतः परमादित्यं विश्वं नारायणं हरिं विश्वमेवेद ప్రమాణంగా చేయమని చెప్పి కూడా సార్ని కోరుతున్నాము. దాంట్లో ఏమీ ఇంకో మాట లేదు. అట్లాగే మంచివాళ్ళు గూడూరులో ఇటువంటి ఉన్నారు కాబట్టి ఈరోజు గూడూరుకి మంచి పేరు. అలాగే పేద విద్యార్థులు కూడా వాళ్ళు కట్టిన ఫీజులతో చదువుకునే పరిస్థితి కూడా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. వీళ్ళన్నా చూసుకొని మిగిలిన డబ్బున్న వాళ్ళు స్పందించాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏదో పేరు కోసం ఊరికే వచ్చి చేసిపోవడం కాదు, చేసి వెళ్ళిపోవడం కాదు, గూడూరుని ఇబ్బంది పెట్టి వెళ్ళిపోవడం కాదు. గూడూరుకి న్యాయం చేయండి. మన గూడూరు లోకల్, మనం అక్కడ పుట్టాం, అక్కడ పెరిగాం. ఈరోజు గోపాలన్న గారు ఉన్నారు. ఏ పార్టీలో ఉన్నా గూడూరు అభివృద్ధి అంటే అవుటేడ్గా ఎవరితోన్నా మాట్లాడతాడు. తెలుగుదేశం పార్టీ తప్పు చేసినా తిడతాడు, వాళ్ళ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ తప్పు చేసినా కానీ ఖచ్చితంగా ఖండించేటువంటి మనసు ఉన్నటువంటి మంచి వ్యక్తి గోపాలన్న. నాకు తెలిసినప్పుడు నేను చిన్నప్పటి నుంచి కాలేజీ చదువుతున్నప్పటి నుండి గోపాలన్న అంటే మంచి పేరు. ఈరోజు అంబేద్కర్ కాలనీలో అక్కడ ఇల్లు కట్టడం కానీ ఆ కాలనీకి ఇంతకుముందు గతంలో పేరు కూడా పెట్టారు. నేను మార్చా, నా తప్పు ఒప్పు నేను మార్చా అంబేద్కర్ కాలనీ. అప్పుడు గోపాలన్న పెట్టించే కాలనీ కూడా ఆడ పెట్టించిన విషయాన్ని కూడా తెలియజేస్తున్నా. ఈరోజు పేదవాళ్ళ విషయంలో గోపాలన్న ఇప్పుడు కూడా సహాయ సహకారం, నమ్మిన వాళ్ళని ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టేటువంటి మనస్తత్వం లేదు మా గోపాలన్న. ఇప్పుడు నాగులు ఉన్నా ఎవరితోన్నా పోరాడి వాళ్ళ పక్కన నిలబడ్డాడు. ఒక ఇష్యూలో అవతల వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే ఉట్టేడిగా వ్యతిరేకించి మాతో మా నాగులు ఉన్నాడని ఆ రోజు నిలబడ్డాడు. అట్లాగే నా సీటు విషయంలో ఫస్ట్ టైం ఎమ్మెల్యే సీటు విషయంలో కూడా మా సునీలు, మా గూడూరు ఇవ్వాల్సిందే అనేటువంటి గట్టిగా పట్టుబట్టినటువంటి మంచి మనిషి మా గోపాల్. అందుకని ఎవరు వచ్చినా నేను ధైర్యంగా చెప్తాను. ఏ మీటింగ్లో అయినా సరే నాకేం ఇబ్బంది లేదు. గోపాలం విషయంలో ఎక్కడైనా ధైర్యంగా చెప్పేదానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తాను. ఎందుకంటే ఆయన ద్వారా నేను లాభం పొందినవాడిని, ఎమ్మెల్యే అయినవాడిని. ఇంకా ఆయన ఎవరు అన్నాక నాకు బాధగా ఉంటుంది. అది మాత్రం వాస్తవం చెప్తున్నా. కాబట్టి ఆ భగవంతుడు ఆయనకి ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ భగవంతుడి ముగ్గురు దేవుల్ని కోరుకుంటున్నాను. అలాంటి మంచివాళ్ళు గూడూరుకి అవసరం అని చెప్పి నేను తెలియజేస్తూ, అట్లాగే మా ప్రగతి సేవా సంస్థ విషయంలో మా చంద్రకి నేను తెలియజేస్తున్నాను. చంద్ర నాకన్నా మా ఇద్దరు వయసు ఒకటే, కానీ ఇటువంటి మంచి మనసు రావడం నిజంగా చాలా సంతోషం. పేదవాళ్ళు అంటే అంత ప్రేమతో ఉన్నాడంటే అది చిన్న విషయం కాదు. ఇంతమందిని తీసుకొచ్చి ఒక గ్రూప్ చేసి, ఒక కుటుంబం చేసి అందరికీ సమానమైన అవకాశాలు ఇస్తూ, అందరికీ సమానంగా గౌరవిస్తూ, ప్రగతి సేవా సంస్థ అంటే మాది, ఎవరినైనా మాది అంటారు, పలానా అంటారు. అటువంటి మంచి భావాలని పెంపొందించినందుకు మా నాయకుడిగా చంద్రకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా ఏ కార్యక్రమం చేసినా నా వంతు సహాయ సహకారాలు పూర్తిగా ఉంటాయని చెప్పి కోరుకుంటూ, మా రామ్మోహన్ రావు గారికి కూడా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ముందుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు ప్రగతి సేవా సంస్థ తరఫున ఒక ఛానల్ ఒకటి ఓపెన్ చేశారు. దాదాపు 2,08,000 మంది వ్యూవర్స్ ఈరోజు చూస్తున్నారు. సమాచారం కదా, 2,08,000 మంది అంటే ఏ ఛానల్కి లేవు. గతంలో గూడూరులో ఉన్నటువంటి ఏ ఛానల్ కూడా ఇటువంటి ఫాలో అప్ లేదు. కాబట్టి మంచి పనులు చేస్తారు, ఉన్న వాస్తవాలు చెప్తారు. కాబట్టి అంతమంది దాన్ని చూస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తూ, అలాగే భవిష్యత్తులో కూడా ఇంకా కూడా దినదిన అభివృద్ధి ప్రగతి ఛానల్ ఉండాలని చెప్పి కోరుకుంటూ, మరొకసారి మా సురేష్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఖచ్చితంగా నీ పుణ్యమైనా పేదవాళ్ళకి తల్లిదండ్రుల సమానందరూ కూడా ప్రతి నెల భోజనం పెడుతున్నావు. కాబట్టి నీకు ఆ భగవంతుడు ఖచ్చితంగా
పూర్తి ఆశీర్వాదాలు ఇస్తారని చెప్పి తెలియజేస్తూ మా అందరికి కూడా ఇక్కడ పిలిచి మమ్మల్ని అందరూ ఆశీర్వదించినటువంటి మా స్వామి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం. స్వామి గారు మీకు ధన్యవాదాలు స్వామి గారు మమ్మల్ని ఆశీర్వదించినందుకు. కాబట్టి మరొకసారి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం.